తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ థాట్ తోటి ముందుకు పోతున్నారా అంటే అవునానే తెలుస్తోంది. జిహెచ్ఎంసీ పరిధిని పెంచేటువంటి దిశగా వడివడిగా అడుగులైతే వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక దీనికోసం మన బడ్జెట్లో కూడా చూసిండే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా నిధులు కూడా కేటాయించినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా గ్రేటర్ పరిధిని విస్తరించాలని కంకణమైతే కట్టుకున్నట్లే కనిపిస్తోంది. దానితో పాటు మనకు వచ్చేటువంటి RRR వరకు కూడా ఈ నగర పరిధిని విస్తరించాలన్నటువంటి దృఢ నిశ్చయంతో దాన్ని డెవలప్ చేసేటువంటి దృఢ నిశ్చయంతో ముందుకు పోతున్నట్టు కూడా ఆయన వేస్తున్నటువంటి అడుగులను చూస్తే తెలుస్తోంది. ఇక ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల లోపే ఈ గ్రేటర్ పరిధిని విస్తరించి ఈ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి వాటిని, మున్సిపాలిటీస్ ఉన్నటువంటి వాటిని, కార్పొరేషన్లు ఉన్నటువంటి వాటిని జిహెచ్ఎంసీ పరిధిలో కలిపేసి త్వరలో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వీటన్నిటి కూడా ఎన్నికలు నిర్వహించే దిశగా ముందుకు పోతున్నట్టయితే మనకు తెలుస్తోంది. ఆ దిశగానే ఇక నగరాభివృద్ధి కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది. అందులో భాగంగానే మొన్న జిహెచ్ఎంసీకి సంబంధించి శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించినటువంటి నేపథ్యం ఉంది. ఇక మరి ఎందుకు ఈ గ్రేటర్ పరిధిని విస్తరించాలనుకుంటున్నారు? దీని వెనుక ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి? తర్వాత దాన్ని డెవలప్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి లాభాలు ఉండొచ్చు? అది ప్రభుత్వానికి ఉండొచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు. అవన్నీ కూడా మనం ఈరోజు బ్రీఫ్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఔటర్ వరకు గ్రేటర్ ఓఆర్ఆర్ లోపలున్న గ్రామ పంచాయతీలన్నీ రద్దు, సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం, లేదంటే కొత్త క్లస్టర్ ఏర్పాటు చేసే యోచన, పురపాలక సంఘాలతో పాటు కార్పొరేషన్లు సైతం జిహెచ్ఎంసీలోకి, మొత్తం 33 గ్రామీణ స్థానిక సంస్థల మర్జ్, పరిధి విస్తరణ ప్రణాళికల భాగంగా పంచాయతీరాజ్ శాఖకి ఇప్పటికే ఆదేశాలు, జిహెచ్ఎంసీ స్థానంలో యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ, ముసాయిదా బిల్లు తయారీకి కసరత్తు, నేడు కేబినెట్ భేటీకి ప్రపోజల్స్ నోట్ ఫైల్, అసెంబ్లీలో చర్చ తర్వాత లాంఛనంగా బిల్ అన్నటువంటిది కూడా. ఇక 630 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిని దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల వరకు కూడా విస్తరించే విధంగా కూడా రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేస్తున్నారు. అది ఈ రోజే కార్యరూపం దాల్చేందుకు కూడా పుష్కలమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఔటర్ వరకు కూడా గ్రేటర్ పరిధిని పెంచాలన్నటువంటిది. అయితే ఇక్కడ గ్రామ పంచాయతీలను ఇప్పటికిప్పుడు విలీనం చేస్తే ఏమైనా సమస్యలు రావచ్చా అంటే ఆల్రెడీ మనకు తెలుసు, లోకల్ బాడీ సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ల పదవి కాలం జనవరిలోనే ముగిసిపోయింది. అవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ చేతుల్లో ఉన్నాయి. అంటే ఒకవేళ బాడీ ఉంటే పాలన సాగిస్తుంటే వాళ్ళ మర్జీ చేస్తే, రద్దు చేస్తే టెక్నికల్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పంచులు అనేటోళ్ళు లేరు ఇప్పుడు. అంటే గ్రామ పంచాయతీల విలీనం అనేటువంటిది చాలా సాఫీగా సాగిపోతుంది. ఇది ఒక పాయింట్. రెండవది మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఆ మున్సిపాలిటీస్ కూడా ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా ఖతం అయిపోతాయి. జిహెచ్ఎంసీ మాత్రం నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ చివరిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు ఈ కావాల్సినటువంటి కార్యరూపణ మొత్తం కంప్లీట్ చేసేసి ఈ జిహెచ్ఎంసీ పరిధిని పెంచేసి దాన్ని యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. దానికి సంబంధించినటువంటిదే మెట్రో నగరం చుట్టుపక్కల విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది శంషాబాద్ వరకు కూడా మెట్రో, పాత బస్తీ మీదుగా మెట్రో, హైత్నర్ వరకు కూడా మెట్రో, ఇక అటు పటాన్చెరు మియాపూర్ వరకు కూడా మెట్రో. నిన్న మనకు ఒకటి చెప్పిండే, ఇక మరో సిటీ కూడా వెలువబోతుంది. ఏది మన ఔటర్ తర్వాత అంటే మహేశ్వరం తర్వాత కందుకూరు, అక్కడి వరకు కూడా మెట్రోని విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కందుకూరు శివార్లో ఈ స్కిల్ యూనివర్సిటీ కూడా ఈరోజు ఇక పునాదులు పడబోతుంది. సో దానికి సంబంధించినటువంటిది బిల్ కూడా ఈరోజు రేపటి వరకు కూడా శాసనసభ నడవబోతుంది. దానికి సంబంధించినటువంటి బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి మొత్తం వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అకాడమిక్ నుంచి కూడా అక్కడ కోర్సులను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా అంటే 4వ సిటీని కూడా డెవలప్ చేసేసి అక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, ఐటీ కంపెనీస్, ఏఐ, స్కిల్ యూనివర్సిటీ ఇట్లాంటివన్నిటిని కూడా డెవలప్ చేస్తూ మొన్నటి వరకు మనం చూసిండే ముచ్చల్ర ఫార్మాసిటీ అని చెప్పేసి అక్కడ స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భం ఉండే. అప్పటికే చాలా కంపెనీలకి ల్యాండ్స్ అలాట్ చేసినప్పటికి కూడా
ఆ స్థానికులు అనేటువంటి వాళ్ళు కూడా ఇది పర్యావరణం దెబ్బతింటుంది, ఇక్కడ ఫార్మాసిటీ వద్దు అన్నటువంటి ధర్నాలు ఆందోళనలు కూడా చేసిండే. వాళ్ళందరికీ మద్దతుగా ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది చాలా ఆనందం కలిగించేటువంటిది అని చెప్పొచ్చు. దాదాపు 19,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ అయితే చేసిండ్రు. అక్కడ ఏఐసిటీ కూడా త్వరలో రాబోతుంది అన్నటువంటిది. స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు కాబోతుంది, ఆల్రెడీ ల్యాండ్ అలాట్ అయిపోయింది. ఇంకా ఐటీ కంపెనీస్ని కూడా ఏఐసిటీ అక్కడ వచ్చిందంటే ఏఐ రిలేటెడ్ టు ఐటీ, సో ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానితో పాటు ఫార్మాకి సంబంధించి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఓన్లీ రీసెర్చ్ సెంటర్ల లాంటివి పెట్టేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా, దాంతోపాటు స్టేడియంలు, క్రీడా మైదానాలు అంటే గోల్ఫ్ అయితేనేమి, క్రికెట్ అయితేనేమి, ఇట్లాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్తో కూడా అక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అదే కానీ జరిగితే శ్రీశైలం రోడ్ అయితే వచ్చేసి అద్భుతమైనటువంటి అభివృద్ధి అయితే జరుగుతుంది. సో ఇట్లా ఎందుకంటే ఒక లీడర్కి ఇట్లాంటి ముందు చూపు అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మణికొండ, నానక్రామ్గూడ, గచ్చిబౌలి లేదనుకుంటే ఇంకొంచెం ఆ పరిధిలోనే కోటపేట అట్లాంటి నార్సింగి అవి ఎట్లా ఉన్నాయి, మనకు 100 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆడ ఎకరా. సో ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయకుండా ఎప్పుడు కూడా సిటీ అనేటువంటిది నలువైపులా విస్తరించాల. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ కార్నర్, వెస్ట్ ఈస్ట్ కార్నర్ ఇట్లాంటివన్నీ తేడా లేకుండా నగరం అంతా అభివృద్ధి చెందినట్లయితే క్లస్టర్ వైజ్గా డెవలప్ అయికుంటా పోతే సిటీ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇప్పుడు మనం బెంగళూరు చూసుకుంటే అట్లాంటి పరిస్థితే ఉంటుంది. బెంగళూరులో ఎటు చూసినా సరే కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలు ఉండడం వల్ల అన్ని రంగాలు డెవలప్ అవుతాయి. అది టూరిజం కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఫుడ్ బిజినెస్ కావచ్చు, లేదంటే దాని మీద డిపెండ్ అయినటువంటి మిగిలిన అన్ని బిజినెస్లు కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రేవంత్ రెడ్డి అయితే ముందుకు పోతున్నారని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ గ్రామ పంచాయతీలను కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తారన్నటువంటి ప్రతిపాదన అయితే అవుట్ రైట్గా అయితే ముందుకైతే పోతుంది. దీన్ని నిజంగా ఇదే మొత్తం అనుకున్నట్టు జరిగితే మాత్రం ఇక హైదరాబాద్ రూపురేఖలు మరో 15-20 ఏళ్ళలో అయితే ఓ స్థాయిలో మారిపోతాయని అయితే చెప్పొచ్చు. ఇక అంది వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే రానున్న రోజుల్లో మనం అంటే భారతదేశంలోనే ఆల్రెడీ హైదరాబాద్ అనేటువంటిది ప్రపంచ మ్యాప్లో అయితే ఒకటైతే స్పెషల్ అయితే ఉంటుంది. ఇక ఇది కూడా జరిగితే మాత్రం ఇక హైదరాబాద్ అనేటువంటిది ఎక్కడికో పోయేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఇబ్బందులు తలెత్తితే ఓ క్లస్టర్గా కొత్త మున్సిపాలిటీ ఓఆర్ఆర్ గవర్నెన్స్ ప్లాన్లో భాగంగా పురపాలక శాఖ డైరెక్టర్కు ఇటీవల ఇంటర్నల్ సర్క్యులర్ వెళ్ళింది. అందులో జిహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించడంపై ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. కొన్ని అంశాలను నివేదిక రూపంలో సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. ఈ కొత్త ప్రాసెస్ లీగల్ చిక్కు లేకుండా సజావుగా సాగేందుకు వీలుగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీన ప్రక్రియను కంప్లీట్ చేయడానికి సంబంధించిన నిర్దిష్ట ప్రతిపాదనలు రెడీ చేయాలని పేర్కొన్నారు. నేడు కేబినెట్ భేటీ జరుగుతున్నందున ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారంట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగనుందన అప్పటికల్లా ముసాయిదా రెడీ చేసేసి దాన్ని సభ్యుల చర్చ కోసం టేబుల్ చేయాల్సి ఉంటుందనే సంకేతాలు అయితే ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక మనం చూడొచ్చు దాన్ని అన్ని పక్షాలు అంటే అఖిలపక్షం సభలో పెట్టి జనమందరూ కూడా అది వినేటట్టు చేసి దానికి ముసాయిదా బిల్లు కూడా ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు పోతోంది. ఇక 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సైతం జిహెచ్ఎంసీ పరిధికి వెలుపల ఉన్న మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లా పరిధిలో బోడుప్పల్, జవహర్ నగర్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే దమ్మాయిగూడ, దుండిగల్, గట్కేసర్, గుడ్లపోచంపల్లి, కొంపెల్లి, మేడ్చల్, నాగారం, పోచారం, తూంకుంట మున్సిపాలిటీలుగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో బడంపేట్, బండ్లగూడ, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉంటే ఆదిబట్ల, జల్పల్లి, మణికొండ, నార్సింగి, పెద్దంబర్పేట్, శంషాబాద్, తుక్కుగూడ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో కార్పొరేషన్లు లేకపోయినా అమీన్పూర్, తెల్లాపూర్, ఐడిఎం బొల్లారం మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త వ్యవస్థతో ఏర్పాటుతో ఇవన్నీ అందులో భాగంగా కానున్నాయి అన్నటువంటిది. మొత్తం మీద అయితే జిహెచ్ఎంసీ పరిధిని అయితే పెంచేసుకుంటూ ఇట్లా మొత్తం హైదరాబాద్ ఇట్లుంటే దీని చుట్టుముట్టు కూడా ఔటర్ ఇట్లుంది. ఈ ఔటర్ చుట్టుముట్టు కూడా డెవలప్మెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుందనడానికి ఇది నిదర్శనం. ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఈడ గచ్చిబౌలి ఉంటే ఈ గచ్చిబౌలి దగ్గర ఈ గచ్చిబౌలి చుట్టుపక్కల
ఈ కోకాపేట, ఈ నార్సింగి, మళ్ళీ కొంచెం దూరం వస్తే శంషాబాదు, మళ్ళీ ఈడ చూసుకున్నట్టయితే రామోజీ ఫిలిం సిటీ ఉంది, ఇటు సైడ్ యాదగిరిగుట్ట, ఇట్లా కరీంనగర్ రోడ్, ఇక్కడ మెదక్, ఇక్కడ ఓల్డ్ ముంబై ఉంటుంది. సో మనం చూసుకున్నట్టయితే ఈ గచ్చిబౌలి ఏరియాలనే మొత్తం అభివృద్ధి అయింది. ఈ కోటపేట వరకు, ఈ నార్సింగ్ వరకు కూడా అభివృద్ధి అయితే డెవలప్ అయింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ శంషాబాద్ దగ్గర కూడా డెవలప్ అయింది. శంషాబాద్ దగ్గర ఎంత డెవలప్ కావాలో అంత డెవలప్ అయింది. ఇంకా స్కోప్ ఉంది. ఈ శంషాబాద్ నుంచే మనకు నేషనల్ హైవే, బెంగళూరు నేషనల్ హైవే పోతుంది. ఈ ఏరియాను కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకి శంషాబాద్ నుంచి అల్లంపూర్ వరకు మన రాష్ట్ర పరిధే. సో హైవే పోటీ ఎన్ని కంపెనీస్ అయినా పెట్టొచ్చు. మనకాడ పోల్కంపల్లి సెజ్ పెట్టిండ్రు, ఆ తర్వాత మినీ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టిండ్రు. బట్ అనుకున్నంత స్థాయిలో అయితే అవి డెవలప్ కాలేదు. ఇక మనకు అల్లంపూర్ వరకు కూడా స్కోప్ ఉంటుంది. ఆ రోడ్డు పోంటి డెవలప్ చేసుకుంటూ పోవచ్చు. ఆ తర్వాత ఈ విజయవాడ హైవే, శంషాబాద్ హైవే మధ్యలో శ్రీశైలం హైవే ఉంటుంది. ఈ శ్రీశైలం హైవే దగ్గరే ముచ్చల్ర దగ్గర 19,000 ఎకరాలతోటి మనకి ఫార్మాసిటీ అయితే ప్రపోజల్ పెట్టిండే. ఈ శ్రీశైలం రోడ్ అనేటువంటిది కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శ్రీశైలం హైవే దగ్గరే ఇప్పుడు ఇక్కడే రేవంత్ రెడ్డి ప్లాన్ కూడా. ఈ రోడ్ మొత్తం ఇట్లా మనం పోతే ఆల్రెడీ మనం చూసినాం. ఆ తాండ్రా నుంచి తిరుపతి వరకు కూడా రోడ్డు నేషనల్ హైవే పడుతున్నటువంటి సందర్భంలో ఉంది. ఈ శ్రీశైలం హైవే డెవలప్ కావాలంటే ఈ ముచ్చల్ర ఫార్మాసిటీని ఆల్రెడీ రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే చెప్పిండు ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి. మొన్న అసెంబ్లీలో కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిని నిలదీసినటువంటి సందర్భం ఉంది. అయ్యా మరి ఫార్మాసిటీని అయితే క్యాన్సిల్ చేస్తున్నావు, మరి ఆ 19,000 ఎకరాలు రైతులకు ఇచ్చేస్తావా అన్నటువంటి మాట అడిగిండే. దానికి సమాధానం నిన్న అసెంబ్లీలో చెప్పిండే రేవంత్ రెడ్డి. దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తామంటే 4వ సిటీని కూడా తయారు చేయబోతున్నాం. రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, యూనివర్సిటీలు, క్రీడా మైదానాలు, తర్వాత రీసెర్చ్ సెంటర్లు, ఏఐ సిటీలు అవన్నీ కూడా ఈ ముచ్చల్ర ఏరియాకు లేదంటే ఈ శ్రీశైలం రోడ్డు పోతాయన్నటువంటి మాట చెప్తున్నారు. అప్పుడు ఈ రోడ్డు డెవలప్ అవుతుంది, ఛాన్స్ ఉంటే ఇది డెవలప్ అవుతుంది, ఇది డెవలప్ అవుతుంది. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ ఉన్నప్పటికీ కూడా విజయవాడ రోడ్ అనేటువంటిది ఆ స్థాయిలో డెవలప్మెంట్ లేదు. ఈ రోడ్ని కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ అంటే మనకి ఇంటర్నేషనల్గా పేరున్నటువంటిది. సో ఇక్కడ కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక యాదగిరిగుట్ట, ఇక గుట్ట పేరు చెప్పి మస్తు దందా అయితే చేసిండ్రు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫోసిస్ పడ్డట్టుంది. కానీ ఇప్పటికి కూడా ఆ స్థాయిలో అక్కడ ఐటీ కంపెనీస్కి అయితే ల్యాండ్స్ అలాట్ చేయకపోవడం, లేదనుకుంటే అక్కడ డెవలప్ అయితే చేస్తలేరు. ఈ రోడ్డును కూడా డెవలప్ చేసి ఈ 2 రోడ్లను కూడా డెవలప్ చేసేస్తే ఇప్పుడు ఎట్లయితుందంటే సిటీస్ చుట్టుపక్కల మొత్తం డెవలప్ కావాలి. ఆ ఏరియాస్ అన్ని కూడా డెవలప్ అవుతుంది. కేవలం గచ్చిబౌలికో, కోటపేటకో, నార్సింగికో పెట్టకుండా, నానక్రామ్గూడకో పెట్టకుండా ఇట్లా డెవలప్ అయితే రేపటి నాడు ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ అవుతుంది. సిటీ ఎక్స్పాన్షన్ కావడం వల్ల నగరం అనేటువంటిది అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది. కోటపేటలో 100 కోట్లకి ఎకరా ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ₹1 కూడా ఎక్కడ ఉండదు. ఆడ ల్యాండ్ కూడా తక్కువ వస్తుంది. మీరు అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే కంపెనీస్ అక్కడికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈ ప్లాన్ అయితే ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ఇక్కడి వరకు కూడా ఇవన్నీ అవుట్స్కట్స్లో వస్తాయి, లోపల ఉండేది జిహెచ్ఎంసీ అవుతుంది. ఇవన్నీ డెవలప్ అవుతుంటే ఈ గ్రామ పంచాయతీలు ఉంటే సరిపోదు. కాబట్టి వాటన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో ఇంప్లీట్ చేస్తే ఇవి కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రేవంత్ రెడ్డి అయితే ప్రణాళికలు చేస్తున్నాడంట. మొత్తం మీద ఇది మాత్రం చట్టబద్ధం అయ్యి ఇక గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలన్నీ జిహెచ్ఎంలో కలిస్తే మాత్రం దీని పరిధి కూడా పెరిగిపోతుంది. రెండవది ఇక్కడ రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే యూపీని తీసుకుంటే 80 ఎంపీ సీట్లు ఉంటాయి. ఎట్లా మనకు 2029లో డీలిమిటేషన్ అయిపోతుంది. అప్పుడు జిహెచ్ఎంసీలో ఆల్మోస్ట్ 50 ఎమ్మెల్యే సీట్లకు కూడా పెరగబోతుందంట జిహెచ్ఎంసీ. ఇప్పుడున్న వాటికి దాదాపు 19 నుంచి 20 ఎమ్మెల్యే సీట్లు కూడా పెరగబోతున్నాయంట. ఒకవేళ ఇది అభివృద్ధి జరిగితే ఆ 20 ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్ పార్టీ కొట్టడం ఈజీ అవుతుంది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు కొడితే చాలు, రేపు అధికారం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణలో ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పుడు మనం అంటాం కదా, యూపీలో ఎవరికైతే ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయో వాళ్ళు
సెంట్రల్లో ఢిల్లీలో కూర్చుంటారు అన్నటువంటిది. రేపటి నాడి కూడా ఈ డీలిమిటేషన్లో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 50 ఎమ్మెల్యే సీట్ల వరకు పెరిగితే మాత్రం ఈ 50 ఎమ్మెల్యే సీట్లలో ఏ పార్టీకైతే ఆధిక్యత వస్తుందో, మెజార్టీ వస్తుందో వాళ్ళైతే తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటిది కూడా దానికి ప్రధాన కారణం అన్నటువంటిది కూడా అయితే ఇంటర్నల్ టాక్ అయితే నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. మరి అదే ఉద్దేశం ఉందా? ఎందుకంటే అభివృద్ధి చేసినప్పుడు ఓట్లు అడగడం ఈజీ అవుతుంది. ఏ అభివృద్ధి చేయకుండా ఆ ప్రాంతానికి ఓట్లు అడిగితే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మరి అభివృద్ధి అవుతుంటది, అట్ ద సేమ్ టైం తన పేరు చరిత్రలో కూడా నిలిచిపోతుంది. మనం అంటాం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు క్లైమ్ చేసుకుంటాడు హైటెక్ సిటీ నేనే కట్టినా అంటాడు. ఇక కేసీఆర్ ఆయన పేరు చరిత్రలో ఉండిపోవాలనే పెద్ద అంబేద్కర్ బొమ్మ పెట్టిండు, సెక్రటరేట్ కొన్ని వందల కోట్లతోటి కట్టిండు, చరిత్రలో తన పేరు ఉండిపోవాలి. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఈ సమూల మార్పులు చేస్తే చరిత్రలో తన పేరు కూడా నిలిచిపోతుంది. కాబట్టి ఈ దిశగా అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకు పోతుందంట.